వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో కొంతమందికి బ్లడ్ ప్రెషర్ రావడం, కొంతమందికి హార్ట్ రిలేటెడ్ కాంపోనెంట్ రావడం, కొంతమందికి అవయాలు సమంగా పనిచేయకపోవడం, కొంతమందిలో డయాబెటీస్, ఇలా జనరల్గా వయసు క్రమేణా కాస్త మార్పులు అనేవి ప్రతి ఒక్కరిలో కూడా గమనిస్తుంటాం. తరచుగా వీళ్ళందరూ కూడా ఏదో ఒక మెడిసిన్ వాడడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ నీరసం రాకుండా కాపాడుకోవడం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. అయితే ఈ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి? జనరల్ రికమెండేషన్స్ ప్రకారం అరౌండ్ 3 to 4 లీటర్స్ సమ్మర్ టైంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పెద్దవారిలో కాస్త ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? వీళ్ళల్లో హార్ట్ ఎలిమెంట్ కానీ కిడ్నీ ఎలిమెంట్ కానీ ఉంటే జనరల్గా మీరు కూడా వినుంటారు, ఎక్కువ వాటర్ తాగొద్దు అని చెప్తారు. సో వీళ్ళు వాడే మెడిసిన్ ద్వారా కూడా డీహైడ్రేషన్కి గురవుతారు. సో సమ్మర్ టైంలో పర్టికులర్గా ఎక్కువ శాతం ఈ హీట్కి గురవుతున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది కాస్త వాటర్ తీసుకోవడం. కానీ దానికన్నా ముందు మీ డాక్టర్ని సంప్రదించి ఇలా నాకు దాహం ఎక్కువ వేస్తుంది, మా ఏరియాలో హీట్ ఎక్కువగా ఉంటుంది, నేను ఎంత వాటర్ తీసుకోవచ్చు అనేది ఫస్ట్ మీరు ఒక ఎక్స్పర్ట్ ద్వారా ఒపీనియన్ తీసుకోవడం అవసరం. అదే కాకుండా మీరు వాడుతున్న మందుల్లో ఏదైనా మార్పులు చేయాలన్నా కానీ ఆ స్పెషలిస్టు డెఫినెట్గా రికమెండ్ చేస్తారు. సో వాటర్ తీసుకోవడమే కాకుండా మందుల్లో కూడా మార్పులు చేర్పులు చేయడం అనేది జరుగుతుంది. అదే క్రమంలో అసోసియేటెడ్ కండిషన్స్తో పాటు ఎటువంటి ఆహార నిబంధనలు తీసుకోవాలి అనేది కూడా డాక్టర్ గారు మీకు సూచనలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం డయాబెటీస్ ప్లస్ బ్లడ్ ప్రెషర్ ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందనుకుందాం. వీళ్ళల్లో వాటర్ మెలన్ తీసుకోవడం, మస్క్ మెలన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే షుగర్ శాతం పెరుగుతుంది కాబట్టి. సో డాక్టర్ని సంప్రదించి ఆయన రికమెండేషన్స్ ద్వారా ఆల్టర్నేటివ్గా ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కండిషన్స్లో మనం బీట్రూట్, క్యారెట్ ద్వారా ఆ పల్ప్ చేసుకొని తీసుకోవడంలో నష్టం లేదు. సో అలాంటివి చేసుకున్నందువల్ల మనము ఈజీగా ఈ వృద్ధాప్యంలో మనకి హీట్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని నివారించుకుంటూ డాక్టర్లు సూచనల మేరకు మీరు ఆ నిబంధనలు పాటిస్తే ఈ సిగ్నిఫికెంట్గా హెల్త్ రిపోర్ట్స్ రాకుండా మనం సునాయాసంగా సమ్మర్ని గడిపేయచ్చు.